పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూన్ నెల 25వ తారీఖు 2025 అమావాస్య. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక 2 సంవత్సరాల ముందు ఒక సహోదరి నాకు ఫోన్ చేస్తున్నారు. అయ్యగారు, మేము ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాము, అప్పు ఇవ్వలేని పరిస్థితి, కానీ ఆ వ్యక్తి మమ్మల్ని భయపిస్తున్నాడు. ఇదిగో ఇంకా కొంతసేపులో మా ఇంటి వాకిలి ముందు వచ్చేసి మా ఇంట్లో ఉంటున్న సామాన్లన్నీ తీసి బయటకు విసురుతాను, మీ పరువు తీస్తాను, ఇగో నేను వస్తున్నానని చెప్పి మాకు ఫోన్ చేశాడయ్యా. అది కనుక జరిగిందంటే మేము బ్రతకలేము, మేము చాలా మర్యాదగా ఇన్ని రోజులు బ్రతికినామయ్యా ఈ వీధిలో, దాని తర్వాత అయితే మేము జీవించలేమని చాలా బాధతో భయముతో నాకు ఫోన్ చేస్తున్నారు. ఆ సహోదరికి అట్లే ఫోన్లో ఒకే ఒక మాట చెప్పాను, భయపడకమ్మా, నేను మీకోసము ప్రార్థన చేస్తుంటాను, దేవుడు నిశ్చయముగా తన దూతని పంపించి అక్కడ ఒక అద్భుతం మీరు చూస్తారు. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దానియేలు పుస్తకము 6వ అధ్యాయము మనం చదివినామంటే, దానియేలు రాజుకు చాలా దగ్గరగా ఉంటున్న ఒక వ్యక్తిగా ఉంటాడు. రాజు కూడా ఎంతో ప్రేమ చూపిస్తాడనమాట. దీన్ని గమనించిన ఆయనతో పనిచేస్తున్న వాళ్ళు ఆయన పైన ద్వేషం పెంచుకుంటారు. ఎట్లయినా ఏదైనా ఒక తప్పు కనుక్కోవాలని చెప్పి వాళ్ళందరూ ఎన్నో ప్రయత్నం చేసినా కూడా దానియేలు ఎక్కడ కూడా తప్పులే చేసి ఒక నీతిమంతుడిగా జీవిస్తాడు కాబట్టి ఏమేమి చేయలేకుంటారు. ఆఖరికి రాజు దగ్గరకి వాళ్ళందరూ వెళ్ళి ఒక 30 రోజులు మన దేశమంతా ఒక ప్రకటన చేయండి, వేరే దేవుడు ఎవరు పూజించకూడదు, ఏ సహాయం అడగకూడదు అనేది. కానీ దానియేలు యెహోవా దేవునికి ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేసే వ్యక్తి. వాడు ఆపలేదు, ప్రార్థన చేస్తున్నాడు దానియేలని రాజు దగ్గరకు వెళ్ళి చెప్పి ఆ శిక్ష విధింపబడతా ఉంది. దానియేలుని తీసుకొని సింహాల గుహలో వేస్తున్నారు. ఉదయకాలం లేచి మహారాజు పరిగెత్తున్నాడు, దానియేల్ దానియేల్, నీ దేవుడు నిన్ను కాపాడా, నువ్వు బ్రతికున్నావా అని అడుగుతున్నాడు. సింహాల గుహలో నుంచి దానియేలు మాట్లాడుతున్నాడు, అవును నేను బ్రతికున్నాను, నా దేవుడు తన దూతని పంపించి నన్ను కాపాడుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దీన్ని వినిన రాజు ఎవడైతే దానియేలుకి విరోధంగా ప్రవర్తించినాడో వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని వచ్చి ఆ సింహాల గుహలో వేస్తున్నారు. నిమిషాల్లో వాళ్ళందరినీ కూడా సింహములు తినేస్తున్నాయి. దానియేలు ప్రార్థనని విని దేవుడు తన దూతని పంపిస్తున్నాడు. ఆ దూత దిగిన ఆ సమయంలో సింహము యొక్క స్వభావము మారేది మనము గమనిస్తున్నాము. హల్లెలూయా. నాకు ఫోన్ చేసిన సహోదరి ఎంతో బాధతో ఉన్నారని తెలిసి మేము మా సంఘ సభ్యులమందరము కూర్చొని ప్రార్థన చేస్తున్నాము. ఇంకా కొద్దిగా సమయంలో తిరిగి ఆ సహోదరి మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నారు, అయ్యగారు ఏమో ఆ వ్యక్తి వచ్చాడు, బైక్ ఆపేసి బైక్ దిగి మా ఇంటి వాకిలి వరకు వచ్చేసి అట్లే నిలబడి చూశాడు, ఎప్పుడమ్మా ఇస్తావు డబ్బు, తొందరగా ఇవ్వండి అని చెప్పి అట్లే వెళ్ళిపోయినాడు. కోపముతో అవమానించాలి అని చెప్పి సింహంలాగా వచ్చిన వాడు తన స్వభావము మార్చబడి శాంతముగా ఆ స్థలం నుంచి వెళ్ళిపోతున్నాడు. బ్యాంక్లో లోను అప్రూవ్ చేయకోకుండా కఠినంగా ఒకవేళ ఒక వ్యక్తి ఉండొచ్చు. ఒక వ్యక్తి సంతకం పెడితే చాలు నీకు ఉద్యోగరీతి ఆశీర్వాదము రావచ్చు. ఒక కుటుంబంలో తండ్రి తాగుటు అలవాటుకు బానిసై ఆ కుటుంబంలోనే ఆశీర్వాదము లేకపోవచ్చు. ఏదో ఒక బలహీనతకు బానిస అయిన ఇంటి పెద్ద ఆశీర్వాదానికి పెద్ద అడ్డుగా ఉండొచ్చు. ఇలాగా ఒక వ్యక్తి స్వభావం మారితే చాలు కొన్ని కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి మనుషులు హృదయాలు
స్వభావము మార్చబడాలని ఈరోజు రాత్రి మనము ప్రార్థన చేస్తాము. హల్లెలూయా, ఆమేన్.